హాయ్ గాయ్స్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ కొత్త బిల్తో మన ముందుకు వచ్చింది. అదే FCRA అమెండ్మెంట్ 2026 బిల్. యాక్చువల్లీ కొత్త ఏం కాదు, 2010లోనే FCRA బిల్ పాస్ అయింది. కాకపోతే అప్పుడున్న గవర్నమెంట్ ఏంటంటే కొంచెం అమెచ్యూరస్గా ప్రిపేర్ చేసింది ఆ బిల్ని. చాలా అంబిగ్యూటీ ఉంది అప్పుడున్న బిల్లోని. ఫర్ ఎగ్జాంపుల్ FCRA అంటే ఏంటంటే ఇప్పుడు ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం అప్పట్లో అలాగా ఏదైనా ఫండ్స్ కానీ ఫారెన్ నుంచి వచ్చాయనుకోండి, లైక్ NGOస్కి, ఏదైనా ట్రస్ట్, క్రిస్టియన్ చారిటీస్, ఇలా ఎవరికైనా సరే ఫండ్స్ వచ్చేవి ఫారెన్ నుంచి, వాటి మీద గవర్నమెంట్కి పూర్తి కంట్రోల్ ఉండేది కాదు. అంటే వాళ్ళు ఇప్పుడు ఫండ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు దేని మీదనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఆ ఫారెన్ ఫండ్స్ని. లైక్ అసెట్స్, ఇప్పుడు ఏదైనా ల్యాండ్ కొనుక్కోవచ్చు, అలాగే స్కూల్స్ కట్టుకోవచ్చు, చర్చ్ కట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే ఎవ్రీ 5 yearsకి రెన్యువల్ చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ వాళ్ళకని రెన్యువల్ చేసుకోకపోతే ఆ ఫండ్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర ఉండేవి. అంటే ఎవరైతే NGOs నడుపుతున్నారో, ఇదేంటి పాత బిల్ ప్రకారం. సో అప్పుడు కొంచెం అంబిగ్యూటీ ఉండడం వల్ల ఇప్పుడు కొత్తగా ఇప్పుడున్న గవర్నమెంట్, మన BJP గవర్నమెంట్ ఏమంటుందంటే, ఇప్పుడు కానీ ఎవరైనా ఆ రెన్యువల్ చేసుకోవడం కానీ ఫెయిల్ అయ్యారు FCRA బిల్, అంటే ఎవ్రీ 5 years ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి కదా, వాళ్ళు ప్రాపర్గా రీజన్ చూపించకపోయినా ఏ విధంగా అయినా సరే ఏదో రకంగా మొత్తానికి ఫెయిల్ అయ్యారు అనుకోండి రెన్యువల్ చేసుకోవడానికి, అప్పుడు అంటే వితిన్ 6 monthsలోనే రెన్యువల్ చేసుకోవాలి. ఎక్స్పైర్ అయిపోతున్న 6 months ఉండగానే అప్లై చేయాలి. అప్పుడు రెన్యువల్కి అప్పుడు వద్ది. ఇన్ఫాక్ట్ ఏదో కారణాల చేత ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఆ NGOs కానీ ట్రస్ట్కి కానీ ఏ అథారిటీ ఉండదు. ఇప్పుడు ఫారెన్ నుంచి వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా, అంటే ఏవైతే ఉన్నాయో అసెట్స్ ఉన్నాయో ఇంకన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అయితే గవర్నమెంట్కి పవర్ వస్తుంది వాటిని రెగ్యులేట్ చేయడానికి. అంటే ఒక డెసిగ్నేట్ అథారిటీని పెడతాని చెప్పి గవర్నమెంట్, సో వాళ్ళకి ఫుల్ రైట్స్ ఉంటాయి దాని మీద, ఇప్పుడు వరకు ఉన్న ఫారెన్ ఫండ్స్ మీద, అసెట్స్ మీద. సో ఇన్ సచ్ ఏ వే ఇది ఒక రకంగా మనకి మంచిదే. ఎందుకంటే అసలు ఫారెన్ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, వచ్చిన వాటిని వీళ్ళు దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది మీద ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయొచ్చు. ఈ ఫారెన్ ఫండ్స్ మీద కానీ మనకి రెగ్యులేషన్ లేదనుకోండి పూర్తిగా గవర్నమెంట్కి, ఒక యాంగిల్లో ఇది నెగిటివ్ రిస్క్ కూడా ఉంది మన గవర్నమెంట్కి. సెక్యూరిటీ పర్పస్ అవ్వచ్చు, సావరిటీ మెయింటైన్ చేయడంలో కానీ. సో ఇన్ సచ్ ఏ వే మనకి గవర్నమెంట్ ఫుల్ అథారిటీ ఉండడం బెటర్ ఈ ఫారెన్ నుంచి వచ్చే ఫండ్స్ ప్రకారం. సో తెలియాలి అసలు ఫండ్స్ ఎంత వస్తున్నాయి, ఎవరికి వస్తున్నాయి, దేనికి ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ కూడా క్లారిటీ మెయింటైన్ చేస్తేనే బెటర్ కదా. అంటే ఇంతకుముందు అనుకోండి అసలు ఆడిట్ కూడా ఉండేది కాదు, ఇవి అసలు ఎంత ఫండ్స్ వస్తాయో తెలిసేది కాదు, వీళ్ళు ఏం చేస్తారో తెలిసేది కాదు. ఇప్పుడు అలా కాదు, ఎవ్రీ ఇయర్ ఆడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో అసలు దేనికి ఇన్వెస్ట్ చేస్తున్నారో కూడా తెలుస్తుంది. సో ఇది మంచిదే మన కంట్రీ సావరిటీ మెయింటైన్ చేయడానికి. సో ఈ బిల్లుకి అందరూ యునానిమస్గా సపోర్ట్ చేయాలి. అంతేగాని కొంతమంది ఏంటంటే ఇది రిలీజియస్ అటాక్, లైక్ క్రిస్టియానిటీ మీద అటాక్ చేస్తున్నారని, లేదంటే కొంతమంది ముస్లిమ్స్ రిలీజియన్ మీద అటాక్ చేస్తున్నారని అనుకున్నారు. కానీ ఇందులో ఇప్పుడు హిందూస్ అయినా ఎవరైనా సరే, ఏ రిలీజన్ అయినా సరే, వాళ్ళకి వచ్చే ఫండ్స్ అయినా సరే ఖచ్చితంగా చూపించాలి కదా ఆడిట్లోని. సో ఇది ఏ రిలీజియస్ అటాక్ ఏం కాదు, ఇది కంట్రీకి మంచిదే. సో అందరూ కూడా సపోర్ట్ చేయాలి ఈ బిల్ని యునానిమస్గా. అంతేగాని దీనికి ఏదో బొక్కలు చూపించి ఏదో గవర్నమెంట్ బుర్ర చేద్దాం అనుకున్నారు కానీ, బట్ ఇది చాలా మంచి బిల్లు. సో దీన్ని మనందరం యునానిమస్ సపోర్ట్ చేయాలి. ఇదేదో కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చిందేం కాదు, 2010 నుంచే ఉంది. కాకపోతే అప్పుడున్న అంబిగ్యూటీస్ అన్ని కూడా ఇప్పుడు క్లియర్ చేస్తున్నారు అంతే. ఎందుకంటే అప్పుడేం చెప్పలేదు క్లియర్గా, రెన్యువల్ చేసుకోకపోతే ఏం పర్వాలేదు, ఆ ఫండ్స్ అన్ని వాళ్ళకే సంబంధించి అని చెప్పి అప్పుడు చేసే బిల్ని. ఇప్పుడు అలా కాదు, ఏ కారణం చేత వాళ్ళు కానీ రెన్యువల్ చేసుకోవడం ఫెయిల్ అయినా సరే ఇప్పుడు గవర్నమెంట్కి అథారిటీ వస్తుంది ఆ ఫండ్స్ మీద, అసెట్స్ మీద. సో ఇది సచ్చిగా మంచిదే కదా, ఇప్పుడు గవర్నమెంట్ కూడా పూర్తి కోసం యూజ్ చేస్తుంది. సో ఇంకా కంట్రీకి మంచి జరుగుతుంది. లేదనుకోండి వాళ్ళు జెన్యున్గా ఫండ్స్ వాడుతున్నారంటే వాళ్ళు ఆడిట్ చూపిస్తే సరిపోద్ది. సో అప్పుడు ఏ కూడా ఉండదు కదా. అంతేకాని ఇది ఏ రిలీజియస్ మీద అటాక్ కాదు, ఇది మంచి బిల్లే. సో దీనికి అందరూ యునానిమస్గా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్, మేరా భారత్ మహాన్ కి జై.